మీ అందరికీ చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇట్లాంటి మృత్యు ఘోష మనం విన్నప్పుడు, అట్లాంటి మృత్యు ఘోష మనల్ని కూడా ఒక్కసారిగా అలర్ట్ చేసినప్పుడు, మనకి హెచ్చరిక జారీ చేసినప్పుడు, మన జీవితంలో మనం వెంబడించేటువంటి అనవసరమైనటువంటి విషయాల దగ్గర ఒక పాజ్ తీసుకుని, ఒక చిన్న గ్యాప్ తీసుకుని కూర్చుని ఆలోచించుకుంటే దేనైనా కలపడుతున్నాం, వచ్చే వస్తుంది, పోయేది అనేటువంటి ఒక స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. మన తోటోడు చనిపోతే దాని నుంచి మనం ఏం తీసుకోవాలంటే, వేదన బాధ దాటిన తర్వాత ఆలోచనే ఉంటుంది. ప్రతి చావు దగ్గర కూడా ఘంటసాల గారు చెప్పినటువంటి భగవద్గీతని ఎందుకు చెప్తారు అంటే, గీతా సారాంశం మనిషిని ఆ నిర్లిప్తతో బతకమని చెప్తుంది. ఒక నీటి బిందువులాగా తామరాకు మీద అంటనట్టు ముట్టిమున్నట్టే ఈ బాహ్య ప్రపంచంతో బతకమని చెప్తుంది. దేంట్లో ఎక్కువ డ్వెల్ అవ్వద్దు, దేంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏ ప్రేమ నిజం కాదు, ఏ బంధం నిజం కాదు, ఏ అవసరం నిజం కాదు, ఏ పేరు నిజం కాదు, ఏ కీర్తి, ఏ అపకీర్తి ఏది నిజం కాదు. ఓన్లీ జస్ట్ నువ్వు వచ్చే ట్రావెలర్ కింద అన్నీ అబ్జర్వ్ చేయి, జస్ట్ ఎంజాయ్ చేయలిపో. ఆ ఒక్క విషయాన్నే పదే చెప్తా ఉంటుంది. ఏ గీతా సారాంశం చెప్పినా, ఏ వైరాగ్య స్థితిని గోచరింపజేసేటువంటి ప్రవచనం చెప్పినా.